అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతున్నటువంటి విఆర్సి పాఠశాలను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మరియు కుమార్తె శరణి కలిసి పరిశీలించారు. సర్వాంగ సుందరంగా విఆర్ హై స్కూల్ ప్రారంభానికి సిద్ధమైంది. క్రీడా మైదానం ఎంతో ఆకర్షణీయంగా ఉందని, డిజిటల్ విద్యను అందించేందుకు గదులు, ల్యాబ్లు, మ్యూజిక్, డాన్స్ రూమ్లతో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాలను పరిశీలించిన మంత్రి ముందుగా విఆర్సి పాఠశాలలో ఉపాధ్యాయులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులకు బోధన అంశాలు, పిల్లల సంరక్షణపై వారి దిశానిర్దేశం చేశారు. విఆర్సి ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. చేయడం జరిగింది. సో అలాంగ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా అంతే టాప్ నాచ్ లెవెల్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్తో అండ్ టీచర్స్తో ముఖ్యంగా మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ టీచింగ్ స్టాండర్డ్స్ కూడా టాప్ నాచ్ లెవెల్లో ఉండాలి అనే ఇన్స్ట్రక్షన్ స్ట్రాంగ్గా టీచర్స్కి పాస్ ఆన్ చేయడం జరిగింది. ఆ విధంగా అన్ని విధాలుగా స్టూడెంట్స్కి ఈ స్కూల్ తోడ్పడాలి అనే ఉద్దేశంతో అకాడమికల్గా కాదు, మనకి స్పోర్ట్స్ చూసుకున్నా సరే, ఎక్స్ట్రా కరిక్యులర్స్ చూసుకున్నా సరే, ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది ప్లాన్ చేయడానికి ఈరోజు టీచర్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరినీ ఒకరోజు నారాయణ గ్రూప్ నుంచి స్కూల్ బస్సులు సండే పంపించి పేరెంట్స్ని, స్టూడెంట్స్ని రమ్మన్నాం. ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ అడ్మిషన్స్ క్లోజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎన్సిసి గ్రూప్ వాళ్ళు చాలా చక్కగా చేశారు. పిల్లలకు సంబంధించిన ఐఐటి నీట్ ఫౌండేషన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, పిల్లల సైకిల్ కావచ్చు, ఇవన్నీ నారాయణ గ్రూప్ మా పిల్లలు యాక్చువల్గా ఇస్తున్నారు. దానికి నిజంగా మా పిల్లల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, నెల్లూరులో ఈ స్కూల్ ఒక మోడల్ ఫస్ట్. త్వరలో నెల్లూరులో ఉన్న 11 హై స్కూల్స్ ఉన్నాయి. 11 స్కూల్స్లోని ఇదే విధంగా మాడిఫై చేస్తున్నాం. ఆల్రెడీ మూలాపేటలో ఉన్న గర్ల్స్ స్కూల్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మన 48వ డివిజన్లో ఉన్న మోడల్ స్కూల్ స్టార్ట్ అయింది. ఆర్ఎస్ఆర్ స్కూల్ కూడా డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా హై స్కూల్స్ అన్నీ కూడా ఈ 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాను. ఇదే స్టాండర్డ్ చేస్తాం. మిగిలిన స్కూల్స్ కూడా ఈ 4 సంవత్సరాల్లో ఇదే స్టాండర్డ్లో పూర్తి చేసి భారతదేశంలో మోడల్గా ఎక్కడ స్కూల్స్ ఉన్నాయంటే నెల్లూరులో అనే విధంగా చేయటమే ఉద్దేశం. ఎందుకంటే ఈ ఫీల్డ్ నుంచే నేను ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి పిల్లలకి చేయటం నా బాధ్యత. నేను బాధ్యతగానే తీసుకొని చేస్తున్నాను. యాక్చువల్గా ఇలా చేసే అవకాశం నాకు ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కల్పించారు. ఈరోజు నర్సరీ చక్కగా బయటికి తెలియజేయడం జరిగింది. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో ఆల్మోస్ట్ 175 కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మెసేజ్ పోయింది. నెల్లూరులో ఒక చక్కటి స్కూలు, మూసేసిన స్కూలుని మళ్ళా తిరిగి చక్కగా డెవలప్ చేశారు. రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ప్రైవేట్ అందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తాను.